హలో ఎవ్రీవన్. ఈరోజు నేను చూపించే రెసిపీ కొత్తిమీర పచ్చడి. ఇది మీరు ఒకసారి ఇంట్లో చేసుకొని తింటే నాకు పక్కాగా థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటది. దీనికోసం నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకుంటున్నా. ఇది అప్రాక్సిమేట్‌లీ ఒక 300 గ్రామ్స్ వచ్చింది. దీన్ని మంచిగా కట్ చేసి కడగాలి. తర్వాత ఒక కడాయిలోకి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకి రోస్ట్ చేయాలి. తర్వాత నేను ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ డ్రై చిల్లీ తీసుకుంటున్నా. ఇందాకటి స్పైసెస్ తీసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఈ రెడ్ చిల్లీని కలర్ చేంజ్ అయ్యేంత వరకి రోస్ట్ చేయాలి. తర్వాత ఇందాక రోస్ట్ చేసిన స్పైసెస్ అన్నీ స్మూత్ పౌడర్ అయ్యేలాగా గ్రైండర్‌లో వేయాలి. దాంట్లోకి రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇందాక రెడ్ చిల్లీ తీసిన కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక పెద్ద నిమ్మపండు అంత చింతపండు యాడ్ చేయాలి. ఇట్లా చేస్తే చింతపండులోని మాయిస్ట్ అంతా పోతది. తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కడాయిలోకి యాడ్ చేయాలి. కొత్తిమీరలోని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకి కుక్ చేయాలి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు దీంట్లో వేయాలి. వాటర్ అంతా పోయిన తర్వాత ఈ కొత్తిమీర మిక్స్చర్‌ని ఇందాకటి జార్‌లోకి యాడ్ చేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక వెల్లుల్లి మొత్తం చాప్ చేసి యాడ్ చేస్తున్నా. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి, తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా. అవి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసి ఆ పచ్చడిని కడాయిలోకి వేసి ఆయిల్ ఇంకా పచ్చడి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఇప్పుడు ఇది ఒక ఎయిర్ టైట్ జార్‌లో పెట్టుకుంటే 30 డేస్ వరకి ఫ్రెష్‌గా ఉంటది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్.